నా కోసం చికెన్ రెడీ చేసావా? ఇదిగో మసాలా తయారు చేస్తున్నాను. థ్యాంక్ యూ. రండమ్మా, ఇదేనమ్మా మీ రూము. పైకి మాత్రం వెళ్ళకండి, బాబు చాలా స్ట్రిక్ట్ అండి. పైకి ఎందుకు వచ్చావు? మీరెవరు? నేను ఫోర్త్ క్లాసా? కాదు, పేరు. అదేంటి? ఇక్కడ అంతే, పేర్లు ఉండవు, ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు మన ర్యాంక్స్ తోనే పిలుస్తారు. మై నేమ్ ఇస్ సెకండ్. మై నేమ్ ఇస్ సెవెంత్. మై నేమ్ ఇస్ లాస్ట్ మంత్ సిక్స్త్ అక్క, ఇప్పుడు ఫోర్త్ అక్క. మై నేమ్ వారికి ఇంకా పేరు లేదు, ఇంకా పాస్ అవ్వలా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అదొక పెద్ద కథ. బామ్మ బర్త్డే కని వచ్చి కేక్ తినేసి వెళ్ళిపోక బ్యాట్ ఉంది కదా అని కేక్ పెట్టాడం. బాల్ వచ్చి బాల్ ఉన్నో పడింది ఇక్కడే. బాల్ ఇవ్వమని అడిగితే 2 2 జార్ ఎంత అని అడిగాడు. ఆగు, 2 2 జార్ ఎంత? 2 2s 5. మనకే చెప్పు. మేము 5 అనే చెప్పాం. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయాం. మరి మీ పేరెంట్స్? బాలు అంత అయ్యే వరకు బాలు రూమ్ నుంచి బయటికి రాద్దని వదిలేసి వెళ్ళిపోయారు నా పేరెంట్స్. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క స్పెట్స్. మొత్తం మీద మీ రూమ్ చాలా బాగుంది. ఇంట్లో కూడా యూనిఫామే. నమ్మబుద్ధి కావట్లేదు. అక్కడేం ముట్టుకోకు, ముద్దక్క. అక్కడేం ముట్టినా తెలిసిపోద్ది. ఆడొక పెద్ద సీసీ కెమెరా. ఇలా తీసి ఇలా పెడితే తెలిసిపోతుందా? ఒకసారి కింద చూడు. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చటం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. ఇందులో ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. ఇందులో ఏం తేడా వచ్చినా నా గ్యాంగ్ బ్యాంగ్ అయిపోద్ది. నేను బాలు బావ మరదల్ని. బాలుకి మరదలు ఉండారమ్మా, ర్యాంక్ లో ఉంటాయి. బాలు వచ్చాక ఎలా ఉన్నా అని అడగరు, ర్యాంక్ ఎంత అని అడుగుతాడు. మా బాలు బావ అలాంటోడేం కాదు, నాకు తెలుసు. నా రూమ్ లోకి ఎవరో వచ్చారు. నేనే బావా. కాఫీ? నీ పేరు? నీకు తెలుసు కదా బావా. అనవసరమైన విషయాలు గుర్తుపెట్టుకోండు. వీర వెంకట సత్యసాయి నాగదుర్గ శేష అవతార సీతా మహాలక్ష్మి. వీర వెంకట సత్యసాయి మహాలక్ష్మి. 120 KB. నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. షార్ట్ చేసి చెప్పు. మహాలక్ష్మి. మహాలక్ష్మి 20 KB. ఓకే. నీ ర్యాంక్ ఎంత? మండలం ఫస్ట్ బావా సింగింగ్ లో. ఏ శ్వాసలో చేరి ఎంసెట్ లో నీ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత? అంటే 55%. నా పర్సంటేజ్ ఎంతో తెలుసా? 95%. అందుకే కదా బాబా మీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పర్సంటేజ్ నాది, కాలేజ్ది కాదు. బాబా రైల్వే స్టేషన్ దగ్గర నీ హోర్డింగ్ చూసాను, చాలా బాగుంది. బస్ స్టాప్ లో చూడు, ఇంకా బాగుంటుంది. బాబా కాఫీ? ఆ టైం టేబుల్ చూడు. ఇదేం కూర? గ్రీన్ పీస్ మసాలా. గ్రీన్ పీస్ మసాలా 120 KB. దీనికోసం నేనంత మెమరీ వేస్ట్ చేయలేను. కొంచెం షార్ట్ చేసి చెప్పు. సాలా. సాలా 20 KB. ఓకే. థ్యాంక్ యూ. ఆంటీ మధ్యలో చికెనా? మహాలక్ష్మికి ఇష్టమని చేశాను రా. ఎందుకురా? ఇది చికెన్ అక్క. అవును, ఈరోజు శనివారం కాదు కదా. నువ్వు శనివారం తినవా? తినను. అయితే నీకు రోజు శనివారమే. అదేంటి? బాలు చికెన్ అంటే ఇష్టం ఉండదక్క. అయితే నేను ఊరికి వెళ్ళిపోతా.
A+B² ఆల్జీబ్రా. కరెక్ట్. కూర్చోండి. తినండి తినండి. ఏంటి? నాన్ వెజ్ అంటే ఇష్టమా? నీ పర్సంటేజ్ ఏంటో మళ్ళీ చెప్పు. 55%. అంటే సెకండ్ క్లాస్. చూసారా బ్రెయిన్లెస్ ఫెలోస్? నాన్ వెజ్ తింటే బ్రెయిన్ పనిచేయదు అనడానికి ఇంకో ఎగ్జాంపుల్. సో నాన్ వెజ్ తింటే కిట్టయా ఆ చికెన్ తీసే. ఆగ్రా 2 minutes. అమ్మా నేను వెళ్ళొస్తా. నువ్వు ఇదేసుకో. మహాలక్ష్మిని కూడా తీసుకెళ్ళరా? కుదరదు. బాలు మహేంద్ర గారు, దాని కాలేజీ కొత్త, మీతో కలిసి చదువుకుంటుందని ఊరు నుంచి తీసుకొచ్చాం. దాన్ని కూడా తీసుకువెళ్ళండి. మహాలక్ష్మి నేను డ్రాప్ చేస్తానులేమ్మా, వాడిని వెళ్ళి. ఈ రోజు తీసుకెళ్తాం. రోజు నువ్వే తీసుకెళ్తావా? వాణ్ణి తీసుకెళ్ళని. బాలు 5 minutes. రెడీ బావా. వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ పట్టుకురా. తాగు. వెళ్ళి గ్లాస్ పెట్టేసిరా. మహాలక్ష్మి, చికెన్ చేయమన్నా కర్రీయా ఫ్రైయా? కొంచెం కర్రీ కొంచెం క్యాన్సిల్ అత్తయ్య. ఎక్కమన్నానా? ఎక్కో. అరే మామ, రిజల్ట్స్ వచ్చినాయి. సెకండ్ ఎవరికి వచ్చింది? అజిత్ కడికి. రే అజిత్, పార్టీ. పార్టీయా? పార్టీ నేను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ వచ్చి నువ్వు కదా. ఇక్కడ సెకండ్ ఆవిడ వస్తే ఆడే పార్టీ వాళ్ళు రూల్ అది. అయినా ఇటు ఫస్ట్ వచ్చినప్పుడల్లా పార్టీ ఇవ్వాలంటే వాళ్ళ బాబు ఆశ్రమం కోలు తెలుసా? నాన్న 10 కాఫీ, 10 క్యాపుచినో, ఏయ్, 10 నా దగ్గర ఏం డబ్బులు లేవురా? డ్రింక్లు, 10 సమోసాలు, 10 శాండ్విచ్లు, పర్సనల్ రా? 10 చిప్స్ ప్యాకెట్లు, ఏయ్, 10 బర్గర్లు, నా 10 పర్సు. శాండ్విచ్లు, 10 పిజ్జాలు. ఆ చివర్లో ఉన్నాయి చూసావు నాన్న, అవన్నీ మొత్తం చూసేసి మా బావే ఫస్ట్. I want one cold coffee. అవన్నీ క్యాన్సిల్. Balu, 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 Balu. Balu is something. Balu is anything. Balu is great. ఈ కాలేజీలో కొత్తగా కట్టిన బ్లాక్ కి ఫస్ట్ వచ్చిన వాడి పేరు పెట్టడం నేను పెట్టిన సాంప్రదాయం. మీ బ్యాచ్ లో నువ్వు ఫస్ట్ వస్తావని నాకు తెలుసు. అందుకే ఈ బ్లాక్ ని పేరు పెట్టా, బాలు మహేంద్ర బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? బట్ వన్ థింగ్, ఫస్ట్ వచ్చినోడు పార్టీ ఇచ్చే సాంప్రదాయం నువ్వు మార్చావు. నాకు నీ దగ్గర పార్టీ తీసుకోవాలని కోరిక. సరదాగా ఒకసారి సెకండ్ రావు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ సార్, మీరు నా పార్టీ తీసుకోలేరు. నో ప్రాబ్లం. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్. బాలు మహేంద్ర బ్లాక్, ఫాలో మీ. వేర్ ఇస్ ద పార్టీ? అదేంటి బావా ఫస్ట్ వచ్చి అంత డల్ గా ఉన్నావు? అది నేనైతేనా? ఏం చేస్తావు? దట్ ఈస్ మహాలక్ష్మి అంట. ఆ ఛాన్స్ నీకు ఎప్పుడు రాదులే. రే ఏంట్రా బాగుంటుంది మీ మరదలా? బాయ్ మహాలక్ష్మి. బాయ్. బావా నువ్వు సిగరెట్టా? ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి బాలుగాడికి ర్యాంక్స్ వస్తున్నాయని ఎవరు అనుకోకూడదు. అందుకే తాగుతున్నా.
స్మెల్ వస్తుందా? బావా లవ్ లెటర్. ఎవరు ఆ రోజా వచ్చిందా? నీకెలా తెలుసు? మిగిలిన తను ఒకతే కదా, చదువు. కాబోయే బిల్ గేట్స్ గారికి మీ ఐస్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. మీ స్పెక్స్ బాగుంటాయి. అండర్లైన్ చేయి. కానీ మీకు అవి సూట్ అవ్వలేదు. కొట్టే, దాని ముందు కూడా కొట్టే. మీ ఐస్ బాగుంటాయి అదా బావా? మీరు బైక్ స్టైల్గా డ్రైవ్ చేస్తారు. అండర్లైన్ చేస్తున్నాను బావా. మళ్ళీ అండర్లైన్ చేయి. కానీ మీ మరదల్ని బస్ స్టాప్లో ఒంటరిగా వదిలేయడమే ఏం బాలేదు. సొంత బ్రెయిన్ వాడకు, ఉన్నది చదువు. నా బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా. చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నాడు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు అక్కనది. నన్ను నైన్త్ ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోండి అక్క. ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. కంప్యూటర్ నీదని తొక్కిస్తానని తొడపాసం పెట్టాడక్క. కావాలంటే చూడు. ఆ మచ్చేంట్రా? మర్చిపోకూడదని నేనే మర్చిట్టేసుకున్నాను. రేపు నాకు ల్యాబ్ ఉందిరా. అర్జెంట్గా కంప్యూటర్ కావాలి. నువ్వు మర్చిపోయావా అక్క? అది ఫస్ట్ ర్యాంకర్స్ కంప్యూటర్. ఫస్ట్ ఏంటో ఫస్ట్ వచ్చిన వాళ్ళే కంప్యూటర్ వాడాలా? అక్క కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు కంప్యూటర్ ఎందుకు వాడుకోద్దు? ఆగండి అక్క, నీకోసం నేను కంప్యూటర్ అడుగుతా. రాకెళ్దాం. తప్పుకోండి అక్క, నేను లేపుతా. 2 + 3 = 4. కాదు 5. ఏంటి డౌట్ బావా. యాక్చువల్గా x = 2 ఇచ్చాడు బావా. ఆ తర్వాత y = 3 ఇచ్చాడు. ఈ x = 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే నువ్వే చెప్పు బావా. బావా హైపర్బోలా. అది సర్కిల్ కదా. సెంటర్. ఏ అంటే నాభికి శీర్షానికి మధ్య దూరం కదా. తెలుగు మీడియమా? చదవలేదా? చదవరు. మీ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలి? ఎవడో ఒకడు రాత్రి పగలు కష్టపడి చదువుకొని జాబ్ సంపాదిస్తే మీరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఆ కష్టాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఆగు. రోడ్ మీద ఏంటి? బైక్ మీద. బైక్ మీదే. అంత ఇన్నసెంట్గా ఫేస్ పెట్టకు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది, ఆ ఫోర్స్కి బైక్ జంప్ అయింది. నువ్వు నా మీద పడ్డావు. నీ చెస్ట్ నాకు టచ్ అయింది. టచ్ అయిందని నీకు తెలుసు, కానీ అలాగే ఉండిపోయావు. నీ బ్రీత్లో కూడా కొంచెం తేడా వచ్చింది. అంటే నువ్వేదో ఫీల్ అయ్యావన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాచ్యుయేషన్. According to frat psychology, infatuation is only an attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, and unappreciated, often completely unwarranted emotion. నేను మెచ్యూర్ కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే వేరేలా అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. చిన్నపిల్లలు చూడకూడదు. ఎలా వెలో పెన్ చికెన్ తినావా? నీ చేయవు. అయ్యో బావా.
అరే నాకు ఒకటి అర్థమైందా, అక్కని ఇంకెప్పుడు బాలు రూమ్కి ఒంటరిగా పంపించుకోవద్దు. కరెక్టే. ఓ ఏమైంది? మహాలక్ష్మి ఏంట్రా ఏంటి ఊరికి వెళ్ళిపోతావా? ఇందుకేనా నేను ఇంత దూరం తీసుకొచ్చింది? ఇదిగో చూడు చూడు, మీ నాన్నతో నేను ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చానో తెలుసా? ఏడవకమ్మా. ఇదిగో నీకోసం నేనేం తీసుకొచ్చానో తెలుసా? చికెన్. ఇదిగో ఇదిగో పాలు తాగుతానా? బంగారం కదా. నేను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు కదా. ఏంటి వెళ్ళిపోతా అంటున్నావు? రావడం పోవడం నీ ఇష్టమా? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారు, దానికి బాధపడడం ఎందుకు? ఒకసారి చదివిరాయ్, నేను హెల్ప్ చేస్తాను. ఫెయిల్ అయితే నేనే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. నేను 1 hour చదివితే నువ్వు 5 hours చదువుకోవాలి. సో యోర్ టైం టేబుల్ ఈక్వల్స్ టు 5 times ఇంటూ మై టైం టేబుల్. అర్థమైందా? ఇవిగో నా బుక్స్, చదువుకో. ఏవైనా డౌట్స్ వస్తే అడుగు. ఏ మహాలక్ష్మి, నీకు ఒక జోక్ తెలుసా? నాకు నేను రాత్రి ఒక కళ వచ్చింది. నీకే ఫస్ట్ వచ్చిందంట. కాలేజ్ అంతా కంగ్రాట్స్ మహాలక్ష్మి అంటూ నాకెంత నవ్వు వచ్చింది తెలుసా? ఇట్ వాజ్ అన్బిలీవబుల్. సెకండ్ అవర్కి నీకే Thank you so much. Thank you. Oh, thank you so much. వాళ్ళు పార్టీనా? నేనెవడం ఏంటి? సెకండ్ వచ్చి నువ్వే కదా. సెకండ్ వచ్చి ఆడే పార్టీ వాళ్ళు కదా. రూల్ కదా. ఎరా కరెక్ట్ కదా, పార్టీ ఇంపార్టెంట్. లక్ష్మి 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 మహాలక్ష్మి. లక్ష్మి ఇస్ సంథింగ్, లక్ష్మి ఇస్ ఎనీథింగ్, లక్ష్మి ఇస్ గ్రేట్. ఇన్నాళ్ళు అబ్బాయిల పేరుతోనే బ్లాక్స్ ఉన్నా కానీ ఒక్క అమ్మాయి పేరు కూడా లేదేంటా అని తెగ ఆరాట పడిపోతున్న నాకు ఊరట కలిగించడానికి మహాలక్ష్మిలా వచ్చావు. మహాలక్ష్మి, మహాలక్ష్మి బ్లాక్. దిస్ బ్లాక్ బిలాంగ్స్ టు యూ. దిస్ బ్లాక్ ఇస్ యువర్. హౌ ఇస్ దిస్? సూపర్. అనదర్ సూపర్. బాలు దగ్గర పార్టీ తీసుకోవాలనే నా లైఫ్ అంబిషన్ కూడా నువ్వే తీర్చావు. కంగ్రాచులేషన్స్. ఏమయ్యా బాలు, సరదాగా సెకండ్ రమ్మంటే నిజంగా వచ్చావు? నాకు పార్టీ ఇవ్వడం కోసం అంత సాక్రిఫైస్ అవసరమా? యు లవ్ మీ? యా, హీ లవ్స్ మీ. వేర్ ఇస్ ద పార్టీ? ఇక్కడ సార్. హియర్ ఇస్ ద పార్టీ. ఎంజాయ్ ద పార్టీ. మహాలక్ష్మి బ్లాక్. ఫాలో మీ. బాబా, లవ్ లెటర్. ఎవరు? ఆ రోజు వచ్చిందా? ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నీకు కాదు బావా, నాకు. ఎవడిచ్చాడు? నా మరదకే లవ్ లెటర్ ఇస్తావరా నువ్వు? అక్క, వాడెవడో లెటర్ ఇస్తే తీసేసుకోవటమేనా? లాగి పెట్టి 2 కొట్టద్దు. దానికి పెద్ద గాడైపోయాను. కాపలా కాయలాక చచ్చిపోతున్నాను. రేపు ఏదైనా అయితే అది బానే ఉంటుంది. అందరు మనల్ని అంటారు. ఏంట్రా
మన మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందంట కదా. ఆడెవడో లెటర్ ఇచ్చాడంటే నువ్వు ఫస్ట్ అంటావేంటి? ఫస్ట్ తొక్కలో ఫస్ట్ చదువుకుంటే ఎవరికైనా ఫస్ట్ వస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ ఇంపార్టెంట్. అర్థం కావట్లేదా? ఏంట్రా మహాలక్ష్మి ఫస్ట్ వచ్చిందటగా? వచ్చిందిలే, కూర్చోబెట్టి చదివించానుగా. నాకేం చేస్తుంది? అయినా దానికి కాన్ఫిడెన్స్ రావాలని నేనే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఏంటి కాలేజ్ మొత్తం సరిగా రాయలేదా? అయినా ఇదంతా లీనియన్స్ ఇస్తే ఆడు లెటర్ ఇస్తాడు. ఆడెవడో ఇచ్చాడంటే తీసేసుకుందంట. కాలేజ్ లో నా పరువు మొత్తం పోయింది. బామా నువ్వైనా చెప్పామా, నీ మనోరాలకి ఎవడో లవ్ లెటర్ ఇస్తే సిగ్గు చేయటు కాదు ఏంటి? నన్నెవరు పట్టించుకోవట్లేదు. సర్లే అంతా నేనే చూసుకోవాలి. ఎందుకంత ఇరిటేట్ అవుతున్నా బావా? లెటర్ ఇచ్చాడానా లేక నాకు ఫస్ట్ వచ్చిందానా? కడుపు మండిపోతున్నట్టుంది. కూల్ డ్రింక్ తాగు బావా. A plus B whole square. A plus B whole square. A plus B whole square. ఎవరా చికెన్ తింటే బ్రెయిన్ పనిచేయదని చెప్పింది? పాస్వర్డా? అమ్మా ఏంటన్నా? నానా నా కంప్యూటర్ లో పాస్వర్డ్ ఎవరు పెట్టారు? మహాలక్ష్మి. మహాలక్ష్మ ఎందుకు? నువ్వే కదా అన్నావు ఎవరు ఫస్ట్ వస్తే వాడదే కంప్యూటర్ అని. నువ్వు సెకండ్ వచ్చావు కాబట్టి కంప్యూటర్ మహాలక్ష్మి అయింది. అమ్మా మహాలక్ష్మి, ఏం మావ్యా? ఆ పాస్వర్డ్ అంటే చెప్పమ్మా, పాపం గిలగిల కొట్టుకుంటున్నాడు. చెప్తే తెలిసిపోద్ది మావయ్య. ఓ. ఈ లెగ్ పీస్ తినేసి నేనే వెళ్ళి ఓపెన్ చేస్తా. ఏం అవసరం లేదులే. ఆ కోడి బిర్యానీ మహా అయితే ఏం పెట్టుంటది? ఏ తొక్కలో చికెన్ 65 పెట్టుంటది. అది నేనే చూసుకుంటాలే. నేను కాదమ్మా, నేను కాదు 65 ని. పుచ్చుముండా ఫీల్ ఓకే? ఏ తొక్కలో మహాలక్ష్మి, చికెన్ ఏదాని ప్రపంచం. పాస్వర్డ్ అయితే అదే పెట్టుంటది. చికెన్ 65. ఎస్, మహాలక్ష్మి 120 KB. రాంగ్ పాస్వర్డ్. వెళ్ళండి రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? మహాలక్ష్మి గారు, అబ్బా ఏం ఫిగర్ అంటే మీరు. మహాలక్ష్మి ఫిగరా? ఎంత ఫిగర్ ఇంట్లో పెట్టుకుని బాలు ఎలా చదువుతున్నాడండి. ఒకసారి ఆ కళ్ళజో తుడుచుకొని సరిగ్గా చూడమనండి. ఆ నడుమేంటండి బాబు, ఆ ఒక్క పాటు చూస్తూ ఓ సెమిస్టర్ మొత్తం గడిపేయచ్చు. నాకు తెలిసి మీ నడుం చూసే సర్కిల్ కనిపెట్టుంటారు. మీ నడుం వంపుతోనే చందమామని ఆకాశంలో గీసుంటారు. నిజానికి మీ నడుమును కొలవటానికే సున్నాని కనిపెట్టుంటారు. అస్తవ్యస్తంగా ఉన్న ఎన్నో అర్ధవృత్తాల అర్థవంతమైన కలయికే మీరు. ఇట్లు మీ శాండీ.
అయ్యో మహాలక్ష్మి నేనేం చేయలే. అయ్యో అయ్యో ఏ, అయ్యో చెప్పేస్తుంది. అబ్బా మహాలక్ష్మి ఏమైంది? అయ్యో అబ్బా అయిపోయింది. దేవుడు దేవుడు. అది అయ్యో ఏమైందమ్మా? అయ్యో దండం పెట్టనే వద్దే. భయపడకు. ఏమైంది? కడుపు తలపి జడబాం జండుబామా? చండు బామ. జండుబా? ఓ పిచ్చిదానా, ఇంతేనా? తెస్తా ఆగు. అమ్మా ఇదిగో. This is called infatuation. According to Freud psychology, infatuation is an only attraction between male and female and is a state of being completely carried away by unreasoned passion, foolishly extravagant feeling, unappreciated, often unwarranted emotion. నేను మెచ్యూర్డ్ కాబట్టి సరిపోయింది బావా, లేకపోతే నువ్వేమైపోయేవాడివో. యాక్చువల్లీ ఇది నాకు కాదు, నీకు. దట్ ఈస్ మహాలక్ష్మి. Drop the bass.